కేగన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ 10 గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా మరిపేడ ఎస్ఐ శ్రీ సతీష్ మరియు సీరోల్ ఎస్ఐ నగేష్ ఇద్దరు ఈ పురుషోత్తమగూడెం అవుట్స్కట్స్ లోపల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక అనుమానాస్పద టాటా మ్యాజిక్ వెహికల్ కనపడడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా దాని లోపల దాదాపుగా 80 కిలోల గాంజా దొరకడం జరిగింది. దీని వర్తు దాదాపుగా 20 లక్షల రూపాయలు ఉంది. మరియు దాని లోపల ముగ్గురు అనుమానాస్పదంగా వాళ్ళని విచారించగా వారు తమ పేర్లు కుర్రా నగేష్, నర్సింగ్, వంతల మోహన్ బాబు, వంతల సాధు, వీళ్ళంతా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు సీరోల్ నుంచి గాంజాని, సీలేరు నుంచి గాంజాని హైదరాబాదుకు అమ్మడానికి తీసుకువెళ్తుండగా మా పోలీస్ పార్టీ సతీష్ ఆధ్వర్యంలో సీరోల్ ఎస్ఐ నగేష్ మరియు వారి సిబ్బంది నరేష్, కానిస్టేబుల్ అనిల్ కుమార్, సంజీవరావు, సందీప్ డ్రైవర్ వీళ్ళందరూ మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది. వీరికి ప్రభుత్వం తరఫున ఎస్పీ గారికి రివార్డులకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, గాంజా ఇవన్నీ సమాజానికి చీడపురుగు లాంటివి. ఇవి ఏ స్థాయిలో ఉన్నా కానీ అరికట్టడానికి మహబాద్ జిల్లా పోలీస్ తరఫున మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ తనిఖీలలో 80 కేజీలు దొరకడం జరిగింది. ఇంతకుముందు కూడా 120 ఈ మరిపేడ ఏరియాలో మరిపేడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సీజ్ చేయడం జరిగింది. ఇది ఏ స్థాయిలో ఉన్నా కానీ మేము అరికడతామని మా పోలీస్ తరఫున మేము తెలియజేస్తున్నాం. మీకు కూడా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ లేకపోతే గాంజా తాగే వాళ్ళు కానీ గాంజా అమ్మే వాళ్ళ గురించి ఏ సమాచారం ఉన్నా కానీ మాకు తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని సీక్రెట్గా పెట్టడం జరుగుతుంది. దయచేసి పత్రికాముఖంగా చేస్తున్నాం. దీంట్లో మా సిఐ రాజ్ కుమార్ నేతృత్వంలోని